నిన్న టోక్యోలో ముగిసిన పారాలింపిక్స్లో భారతదేశం తన సత్తా చాటింది. డిఫరెంట్లీ ఏబుల్డ్ కోసం ప్రత్యేకంగా పారాలింపిక్స్ కండక్ట్ చేస్తారు. దివ్యాంగులు స్పోర్ట్స్ ఆడగలరా, వాళ్ళు అథ్లెట్స్ అవ్వగలరా? ప్రపంచంలో ఇది పెద్ద ప్రశ్న. చాలా కుటుంబాల్లో దివ్యాంగులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు అనే భావన ఉంది. అట్లాంటి వాళ్ళ కోసం ఇది ఒక ఆదర్శం అని చెప్పచ్చు. ఇట్లాంటి పారాలింపిక్స్లో ఎప్పుడూ లేనంత పెద్ద సంఖ్య మెడల్స్ భారతదేశానికి ఈసారి వచ్చాయి. 5 గోల్డ్, 8 సిల్వర్, 6 బ్రాంజ్. దీనిలో పారా అథ్లెట్స్ తమ ప్రతిభ అద్భుతంగా చాటారు. ముఖ్యంగా దీనిలో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. మొత్తం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్లో 162 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. గోల్డ్ మెడల్ కౌంట్లో భారత్ స్థానం 24లో ఉంది. అదే మొత్తం మెడల్స్ కౌంట్లో భారతదేశానికి 19 మెడల్స్ వచ్చాయి. మెడల్ స్థానంలో చూస్తే ప్రపంచంలో పారాలింపిక్స్లో భారతదేశం 20వ స్థానంలో ఉంది. అయితే ఈసారి ఎప్పుడూ లేనంత విధంగా భారతదేశం ఈ టోక్యో పారాలింపిక్స్కి 54 మంది అథ్లెట్స్ను పంపించింది. ఇది చాలా పెద్ద కంటింజెంట్ అనే చెప్పొచ్చు. దానిలో 17 మంది మెడల్స్ సాధించారు. 2 మల్టిపుల్గా 2 మెడల్స్ సాధించారు. ఈ 2 మెడల్స్ ఎవరెవరు సాధించారంటే, ఒకటి అవని లఖేరా, షూటింగ్లో తను గోల్డ్ వచ్చింది, బ్రాంజ్ వచ్చింది. రెండో వ్యక్తి సింగరాజ్ అదానా, తను కూడా షూటింగ్లో సిల్వర్ వచ్చింది, బ్రాంజ్ వచ్చింది. సో మొత్తం 19 మెడల్స్ వచ్చాయి 17 మందికి. ఈ సంవత్సరం ఇంకొక అద్భుతం ఏంటంటే, మోడీ గారు కూడా దీని అద్భుతం అనే చెప్పారు. సర్వీసు స్పోర్ట్స్ ఒకటే వ్యక్తిలో ఉంటే, 2 టాప్ లెవెల్లో ఉంటే ఎంత బాగుంటుంది. సుహాస్ ఎతిరాజ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ నోయిడాలో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, కలెక్టర్, ఐఏఎస్. ఆయన బ్యాడ్మింటన్లో పారాలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించారు. ఈయన 2007 బ్యాచ్ యూపీ క్యాడర్ ఐఏఎస్ అనమాట. ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ టు గో టు ఒలింపిక్స్, ఫర్ దట్ మ్యాటర్ పారాలింపిక్స్. ఇక్కడ ఒలింపిక్స్ పాస్ అయ్యాక, ఒలింపిక్స్లో సక్సెస్ అయ్యాక, ఒలింపిక్స్లో మెడల్ సాధించాక వచ్చి దాన్ని చూపించుకుని ఉద్యోగాలు తెచ్చుకుంటారు. కానీ ఈ వ్యక్తి సుహాస్ ఎతిరాజ్ తను ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి తర్వాత పారాలింపిక్స్కి వెళ్ళాడు. ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. సుహాస్ ఎతిరాజ్ అందరికీ ఆదర్శం అని కూడా చెప్పొచ్చు. ఇండియా విశేషానికి వస్తే 2016 రియోలో జరిగిన పారాలింపిక్స్ వరకు, అంటే ఫస్ట్ టైం ఇండియా పారాలింపిక్స్లో 1968లో పార్టిసిపేట్ చేసింది. 1968 నుంచి 2016 వరకు ఇండియా కేవలం 12 మెడల్స్ మాత్రమే సాధించింది. ఈసారి ఒకేసారి ఒకటే ఒలింపిక్స్లో 19 మెడల్స్. అంటే ఇప్పుడు వరకు, ఇంతకు ముందు వరకు మనం తెచ్చుకున్న మెడల్స్ అన్నిటికన్నా 7 మెడల్స్ ఈసారి ఎక్కువగానే తెచ్చుకున్నాం. ఇదంతా అద్భుతం అని చెప్పాలి. ఇక్కడ గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళ పేర్లు ప్రత్యేకంగా మనం చూసుకోవాలి. అవని లఖేరా షూటింగ్లో, సుమిత్ అంతిల్ జావలిన్ త్రోలో, మనీష్ నర్వాల్ షూటింగ్లో, ప్రమోద్ భగత్ బ్యాడ్మింటన్లో, కృష్ణనగర్ బ్యాడ్మింటన్లో, వీళ్ళందరికీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి. సిల్వర్ మెడల్స్ మొత్తం 8 మందికి వచ్చాయి. దానిలో ముఖ్యంగా లాస్ట్ టైం కూడా మెడల్ సాధించిన వ్యక్తి మారియప్పన్ తంగవేలు హై జంప్లో. ఈ మారియప్పన్ తంగవేలు తమిళనాడు. ఈయన కథ ఏంటంటే, చిన్నప్పుడు కూలీకి వెళ్ళేవాడు, డిఫరెంట్లీ ఏబుల్డ్. ఈయన హై జంప్లో పారాలింపిక్స్లో సిల్వర్ మెడల్ అనమాట. దేవేంద్ర జజారియా జావలిన్ త్రో. సో భారతదేశం, మన గవర్నమెంట్ ఈసారి ఒలింపిక్స్ మీద గట్టిగానే టార్గెట్ పెట్టింది. 2018-19 నుంచి 2021-22 వరకు ఈ ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళకి, ముఖ్యంగా పారాలింపిక్స్కి వెళ్ళే వాళ్ళకి దాదాపు 8 కోట్లు ఖర్చు పెట్టింది దేశం. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఒలింపిక్స్ కోసం ఒక టార్గెట్ స్కీమ్ ఒకటి పెట్టిందనమాట. ఫ్లాగ్షిప్ స్కీమ్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనమాట. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్. సో టాప్స్ అండ్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం చాలామందికి అథ్లెట్స్కి కానీ ఒలింపిక్లో ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. భారతదేశం ఈసారి తన దుందుబి మోగించింది పారాలింపిక్స్లో. పారాలింపిక్స్లో విజయం అంత ఈజీ కాదు, వాళ్ళ ట్రైనింగ్ కూడా అంత ఈజీ కాదు. కానీ అన్ని హర్డిల్స్ను దాటుకుని, అన్నిటినీ బ్రేక్ చేసి, అన్ని సవాళ్ళని ఎదుర్కొని ఈ పారాలింపిక్స్లో విజేతలైన 17 మందికి, అసలు మొత్తం కంటింజెంట్ సక్సెస్ వచ్చినా రాలేకపోయినా అక్కడి దాకా వెళ్ళిన ఈ యోధులందరికీ
ఈ ధృవతారులందరికీ ఒక్కసారి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. వీళ్ళందరూ దేశానికి యువతకి ఆదర్శం అని ఇంకోసారి చాటింపు చేద్దాం.